మహాభారతం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం మరియు గాంధీవధారి అర్జునుడు. కానీ అర్జునుడి జీవితంలో యుద్ధాలే కాదు, అద్భుతమైన ప్రేమ కథలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? చాలామందికి అర్జునుడు భార్య అనగానే కేవలం ద్రౌపది మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఆయనకు మరో 3 భార్యలు కూడా ఉన్నారు. వారు ఎవరు, అర్జునుడిని ఎలా ఇష్టపడ్డారు, ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ద్రౌపదికి తెలియకుండా అర్జునుడు చేసిన ఆ పెళ్లిళ్ళ వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యం. అర్జునుడి మొదటి భార్య ద్రౌపది. ద్రౌపది అర్జునుడి మొదటి భార్య. పాంచాల దేశపు రాజకుమారి. స్వయంవరంలో మస్తయంత్రాన్ని ఛేదించి అర్జునుడు ఆమెను గెలుచుకున్నాడు. కానీ విధి విచిత్రం వల్ల కుంతీదేవి మాట ప్రకారం ఆమె 5 పాండవులకు భార్య అయ్యింది. ద్రౌపదికి అర్జునుడికి జన్మించిన కుమారుడే శృతకర్మ. శృతకర్మ చిన్న వయసులో ధైర్యవంతుడు. కానీ అశ్వత్థామ రాత్రి చేసిన దాడిలో అతను క్రూరంగా చంపబడ్డాడు. ఒక తల్లి గుండె, ఒక యోధుడి బాధ ఆ రాత్రి హస్తినాపురం మొత్తం కన్నీళ్లలో మునిగిపోయింది. అర్జునుడి 2వ భార్య ఉలిపి. ఉలిపి అర్జునుడి 2వ భార్య. ద్రౌపదితో ఉన్న నిబంధన ప్రకారం అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్తాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గంగా నదిలో స్నానం చేస్తుంటే రాజకుమారి ఉలిపి అతన్ని చూసి మోహించింది. తన మాయతో పాతాళ లోకానికి తీసుకువెళ్తుంది. తనని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. లేదంటే తన ప్రాణాన్ని త్యజిస్తానని అంటుంది. అందుకు అర్జునుడు ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అర్జునుడు ఉలిపిని వివాహం చేసుకుంటాడు. అర్జునుడు ఉలిపికి ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడి పేరు ఈరవంతుడు. ఈరవంతుడు అతను అసాధారణ వీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో దేవికి బలి ఇవ్వడానికి తన ప్రాణాలను తానే అర్పించాడు. మరణానికి ముందు అతని ఒక్క కోరిక, నేను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మోహిని రూపంలో అతన్ని వివాహం చేసుకున్నాడు. ఈరవాన్ మరణం మహాభారతంలో అత్యంత భావోద్వేగ ఘట్టాలలో ఒకటి. అర్జునుడి 3వ భార్య చిత్రంగద, మణిపూర్ రాజకుమారి. చిత్రంగద అర్జునుడి 3వ భార్య. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు యాత్రలో భాగంగా మణిపూర్కు చేరుకుంటాడు. అక్కడ రాజకుమారి చిత్రంగదను చూసి ఇష్టపడతాడు. చిత్రంగదను అర్జునుడు చూడగానే ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి ఒక నిబంధన పెడతాడు. అర్జునుడికి చిత్రంగదకు జన్మనిచ్చిన కుమారుడిని మణిపూర్కే వారసుడిని చేయాలని నిబంధన పెడతాడు. అర్జునుడు ఆ నిబంధనను అంగీకరించే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అర్జునుడికి చిత్రంగదకి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. బభ్రువాహనుడు ధైర్యవంతుడు, వినయశీలి. కానీ విధి మళ్ళీ క్రూరంగా మారింది. అశ్వమేధ యాగ సమయంలో తండ్రి అర్జునుడితోనే యుద్ధం చేయవలసి వచ్చింది. ఆ యుద్ధంలో బభ్రువాహనుడు అర్జునుడిని ఓడించాడు. కొన్ని కథల ప్రకారం అర్జునుడు బభ్రువాహనుడి చేతిలో మరణించాడని చెప్తారు. ఆ సమయంలో ఉలిపి నాగమణితో అతన్ని తిరిగి బ్రతికించింది. ఇది మహాభారతంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టం. అర్జునుడు చివరి భార్య సుభద్ర, శ్రీకృష్ణుడి సోదరి. అర్జునుడు 4వ భార్య సుభద్ర అర్జునుడికి అత్యంత ఇష్టమైన భార్య. బలరాముడు సుభద్రను దుర్యోధనికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడికి మాత్రం అర్జునుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటాడు. అర్జునుడు శ్రీకృష్ణుడి సలహాతో సుభద్రను అపహరించి రథంపై తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేటప్పుడు సుభద్రయే రథం తోలుతుంది. అంటే సుభద్రకు కూడా అర్జునుడు అంటే ఇష్టం అని అర్థం. అర్జునుడు సుభద్రను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చినప్పుడు ద్రౌపది మొదట చాలా కోప్పడుతుంది. అప్పుడు సుభద్ర చాలా వినయంగా ఒక సాధారణ పని మనిషిలా వేషం వేసుకొని వెళ్ళి ద్రౌపది పాదాలకు నమస్కరించి ఆమె మనసును గెలుచుకుంటుంది. అప్పటి నుండి వారిద్దరూ అక్కా చెల్లెలలా కలిసి ఉంటారు. అర్జునుడికి సుభద్రకి జన్మించిన కుమారుడే వీర అభిమన్యుడు. అర్జునుడి కుమారుల్లో అత్యంత ప్రసిద్ధుడు అభిమన్యుడు. చిన్న వయసులోనే మహావీరుడు. చక్రవ్యూహంలోకి ఎలా వెళ్లాలో తెలుసు, కానీ బయటికి రావడం తెలియదు. అయినా ధైర్యంగా యుద్ధానికి వెళ్ళాడు. అభిమన్యుడు ఒక్కడే మహాయోధులందరినీ ఎదుర్కొన్నాడు. చివరికి అధర్మంగా చంపబడ్డాడు. అభిమన్యుడి మరణం తర్వాత అర్జునుడు గుండె ముక్కలయ్యింది. ఆ రాత్రి అతను చేసిన ప్రతిజ్ఞ, రేపటిలోగా జయద్రథుడిని చంపుతాను. అది మహాభారతాన్ని మార్చేసిన ప్రతిజ్ఞ.
ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన దిగ్విజ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.